వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే శని భగవానుడు తన ఓన్ స్టార్ లో ఏకాదశంలో ఉండేందుకు మరియు మనకి ఈసారి ఫిబ్రవరి మాసంలో పంచగ్రహ కూటమి గ్రహణంతో వచ్చేటువంటి ఫలితాలు ఏంటి, అదేవిధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ప్రధానంగా మీకు శని ఏకాదశంలో శని నక్షత్రంలో, సో ఏకాదశంలో శని నక్షత్రం అనేటువంటిది అనేక రకమైనటువంటి లాభాలు ఇస్తాడు, తన నుంచి ఏమిటి అవ్వట్లేదు. కాకపోతే ఎంతైనా కానీ శని తన ఓన్ స్టార్ లో ఉండడం ఈ లగ్నానికి అంటే ఈ వృషభం వారికి కొంత బాధ కూడా అవుతాడు. కాబట్టి వ్యాపార సంబంధించిన విషయాల్లో ఒకవైపు అభివృద్ధికరమైనటువంటి వాతావరణం ఉంటూ కొన్ని విషయాల్లో స్లో కూడా అవుతూ ఉంటుంది. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోండి. అలాగే మీకు పంచగ్రహ కూటమి ఫిబ్రవరి మాసంలో కలుగుతుంది కాబట్టి ఇది గ్రహణము పంచగ్రహ కూటమి అమావాస్య రోజు పడుతున్నందుకు ఇది ఒక రకంగా చెప్పాలంటే మీకు కెరియర్ రిలేటెడ్, మీరు చేసేటువంటి జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మార్పులు ఇస్తూ అభివృద్ధి కూడా ఇస్తుంది, కొంత స్ట్రెస్ కూడా ఇస్తుంది. మూడు రకాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ అమావాస్య యోగం పడడం ఒక ఎత్తు అయితే గ్రహణం పడడం 10వ స్థానంలో చాలా మంచిది వృషభం వారికి. ఇట్ ఏ సేమ్ టైం అన్ని గ్రహాలు ఉన్నందుకు వద్దన్నా సరే కొత్త కొత్త అవకాశాలు అనేటువంటి వస్తూ ఉంటాయి. అలాగే కాస్త ఈ గ్రహణ ప్రభావం అనేటువంటిది ఇంకా దేని మీద ఎక్కువ మనకి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే గ్రహణం కానీ పంచగ్రహ కూటమి కానీ మీరు ఎవరితోనైనా ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. 17వ తేదీ నుంచి ఒక 40 రోజుల పాటు. అంటే మనకి ఆల్మోస్ట్ 3వ తేదీ కుదురు మారిపోతున్నాడు ఏకాదశం దశమ స్థానంలోకి, 5వ తేదీ శుక్రుడు మాట్లాడు. బట్ ఈ టైం నుంచి కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అయితే ఇక్కడ మీకు ఇంతకాలం 9లో ఉండే గ్రహాలన్నీ 10లోకి వస్తున్నాయి కాబట్టి ఇంతకాలం ఎక్కడో దూర దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేసేవారు, ఇలా అంటే ఉద్యోగం దొరకట్లేదని బాధపడేటువంటి వారికి ఒక శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు. అలాగే కొద్దిగా ఈ వివాహ సంబంధించినటువంటి విషయంలో కూడా కొంచెం చూసుకొని అడుగు ముందుకు వేయవలసిన పరిస్థితి ఉంటూ ఉంటుంది ఈ మాసంలో అండ్ ఈ గ్రహస్థితి మూలంగా. అయితే ఇక్కడ ఏంటంటే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో కుటుంబ సభ్యుల్లో లేకపోతే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం కూడా కొంతవరకు ఫలిస్తుంది. బికాస్ ఆఫ్ ఇక్కడ లగ్న సప్తమాధిపతులు ప్లస్ పంచమాధిపతి కలిసి ఉంటున్నారు లాభస్థానంలో. సో అది అందులో ఏంటంటే బంధువర్గంలో వాళ్ళని ఇష్టపడి చేసుకుని ఇటువంటివన్నీ కూడా చూపిస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన విష్ణు సహస్రనామాలు అధికంగా చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మనము జనవరి మాసంలో అమావాస్య కలిగినప్పుడు చండీ హోమం అందరికి ఫ్రీగా చేశాం చెప్పాలంటే. అది భగవంతు అనుగ్రహం, మనకు గొప్పతనం ఏం కాదు అది. ఎందుకంటే అమావాస్య వస్తుంది, పంచగ్రహ కూటమితో కూడిన అమావాస్య అని ఆ రోజే మనం ప్రకటించాం కూడా. నెక్స్ట్ అమావాస్య గ్రహణంతో అగైన్ మరల పంచగ్రహ కూటమి ఉంటుంది. ఫిబ్రవరి 17, 18, 19వ తేదీలు కామాఖ్య శక్తిపీఠంలో 3 రకాల హోమాలు జరగబోతున్నాయి. ఎవరైనా ఆ హోమాల్లో పాల్గొనాలి, ఆన్లైన్లో మీరు ఆ హోమాలు వీక్షించాలి, దానికి సంబంధించినటువంటి గోత్రనామాలు పంపించాలనుకుంటే కిందని కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు పంపించండి. 9169899899 8125899899 నెంబర్కి మీకు పూర్తి వివరాలు వస్తాయి. అయితే ఎందుకు మనం ఇది నిర్వహిస్తున్నాము అంటే కొన్ని క్షేత్రాల్లో కొన్ని పర్వదినాల్లో మనం చేసేటువంటి ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో, జపం అనుకోండి, హోమం అనుకోండి, ధ్యానం అనుకోండి, 1,1000 సార్లు ఫలితం వస్తుంది. అంటే మీరు ఆ రోజు చేసేటువంటి హోమం 1000 హోమాలు చేసేటువంటి ఫలితాన్ని వస్తుంది. కాబట్టి మనం ఆ రోజు ఆ కార్యక్రమం ఆ గ్రహణం రోజు 17వ తేదీ, 18వ తేదీ, 19వ తేదీ ఈ 3 రోజులు ఈ గ్రహస్థితి ఇలాగే ఉంటుంది. అంటే ఈ పంచగ్రహ కూటమి ఉంటుంది, అమావాస్యతో ప్రారంభం అవుతుంది, గ్రహణంతో ప్రారంభం అవుతుంది. కాబట్టి దీనివల్ల ఏమిటి అంటే ఇలాంటి మనం గతంలో ఆల్రెడీ 4-5 నెలల నుంచి చెప్తూనే ఉన్నాం, ఈ పంచగ్రహ కూటములు వస్తున్నాయి, గ్రహస్థితులు బాగాలేవు, గోల్డ్ రేటు సిల్వర్ రేటు విపరీతంగా పెరగబోతుంది అనుకున్నాం. అదేవిధంగా సిల్వర్ రేట్ అయితే మనం చెప్పనక్కర్లేదు, విపరీతంగా పెరిగిపోయింది. అలాగే బయట మీరు కనుక పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే మనకి ఎలా ఉందంటే ఒక ఏమంటారు, అసలు ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో, ఎక్కడ ఏ యుద్ధం జరుగుతుందో అనేటువంటి స్థితిగతుల్లో ఉన్నాం. అలాంటప్పుడు ఏంటంటే మన యొక్క ఎనర్జీస్ పెంచుకోవాలి. ఎనర్జీస్ పెంచుకోవడానికి, దేవతా సన్నజ ఎనర్జీ పెంచుకోవడానికి హోమాలో జపమో మంత్రమో చేసుకుంటూ ఉండాలి. మరి ఈ గ్రహణము ఈ పంచగ్రహ కూటమి ఎప్పుడు, ఎందుకంటే మనకి 100 సంవత్సరాలు మీరు వెనక్కి వెళ్ళినా కూడా 3 సార్లు చతుర్గ్రహ కూటమి రావడం, 3 సార్లు పంచగ్రహ కూటమి రావడం అనేటువంటిది జరగదు. మనకి చాలా అరుదైనటువంటి రోజుగా మనం భావిస్తూ ఆ రోజు మనం చేసుకుంటున్నాం. అలాగే మరొక విషయం ఏంటంటే
ఈ గ్రహ సంబంధించినటువంటి విషయంలో చాలా మందికి సంశయాలు ఉన్నాయి. ఏంటంటే ఈ గ్రహణం కూడా ఉంది కదా 17వ తేదీ. మరి 17వ తేదీ ఇక్కడ ఉండేటువంటి గర్భవతులు, ఇండియాలో ఉండేటువంటి గర్భవతులు ఆ రోజు ఉదయం పూట 9:30 ప్రాంతం నుంచి సంథింగ్ 12 చేంజ్ వరకు ఉంది. మరి వారు ఆ రోజు గర్భవతులు ఇండియాలో ఉండే వాళ్ళు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా? అక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ మనకు లేదు కాబట్టి. కాకపోతే మరి ఎంతైనా ఖగోళంలో జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో చక్కగా మనం జపం చేసుకుంటే చాలా మంచిది. జపమో, హోమమో, దీపారాధన ఏదైనా చేసుకుంటే చాలా 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 మంచిది. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ ఏదైతే దేశాల్లో ఇప్పుడు మనకి సౌత్ అమెరికా, ఆఫ్రికా ఇట్లా చాలా దేశాల్లో ఉంది. మీకు నెట్లో కొట్టిన వచ్చేస్తే ఏ దేశాల్లో ఉందనేటువంటిది. ఆ దేశాల్లో ఉండేటువంటి వారు, ఆ దేశస్తులు కానివ్వండి, ఇండియన్స్ కానివ్వండి, ఎవరైనా కానీ ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకుంటున్నామో ఏ ఏ రాసుల వారికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంది అని చూసుకున్నట్లయితే అందులో ప్రధానంగా ఇది కుంభరాశిలో ఏర్పడుతున్న వారికి, కుంభం వారికి, మీనము వారికి, మకరం వారికి, మిథునం వారికి, తుల వారికి ఉంది ప్రభావం. కాబట్టి ఈ యొక్క రాసుల వారు జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. ఈ రాసుల వారు పర్టికులర్గా. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ ఈ రాసుల వారికి ప్రత్యేకంగా దానం ఇవ్వడం కూడా, అంటే గ్రహణం అయిపోయిన తదుపరి రోజు చక్కగా మీరు మనకి ప్రతిమలు ఉంటాయి, మన సూర్య చంద్ర ప్రతిమలు, సర్ప సర్ప ప్రతిమలు ఉంటాయి, 2 సర్ప ప్రతిమలు, బియ్యము, గోధుమలు, మినుములు, అదేవిధంగా కందులు, నువ్వులు, ఈ 5 రకాల పదార్థాలు ప్లస్ చిన్న ప్లేట్లు. అంటే ఇప్పుడు ఇవాళ రేపు రేట్లు బాగా పెరిగిపోయాయి కాబట్టి మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది, చిన్న ఇత్తడి గిన్నెలో తీసుకుని అందులో కొంచెం ఆవు నెయ్యి పెట్టి దానం కనుక ఇచ్చినట్లయితే, గ్రహణం అయిపోయిన నెక్స్ట్ డే ఇవ్వచ్చు, అదే రోజు ఇవ్వాలంటూ లేదు. నెక్స్ట్ డే ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన దోషం ఏదైనా ఉన్నట్లయితే తొలగిపోతుంది. మరి ఈ గ్రహణ ప్రభావం ఎంతకాలం ఉంటుంది అంటే 40 రోజుల పాటు ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం ఎప్పుడైనా సరే. అంటే 17వ తేదీ నుంచి 41 డేస్ వరకు ఉంటుంది. కాబట్టి మనకి చాలా అరుదైనటువంటి రోజు మనకి ఉంది కాబట్టి, ఒక 100 సంవత్సరాల వరకు వెళ్ళినా ఈ కాంబినేషన్స్ రావు కాబట్టి ఆ రోజు చేసేటువంటి ఈ పూజాది కార్యక్రమాలు, ఎందుకంటే లాస్ట్ టైం అందరికీ పాపం మనీ పే చేయలేని వాళ్ళందరికీ ఫ్రీగా చేసేసాం దాదాపుగా హోమం ఆ రోజు బాలకోత్ర నామాలు చదివి. ఈసారి ఈ క్షేత్రంలో ముఖ్యంగా శక్తిపీఠంలో జరుగుతుంది కాబట్టి చాలా అరుదైన కాంబినేషన్ గ్రహణంతో వస్తుంది కాబట్టి మీరు వినియోగించుకోగలరు. శ్రీమాత్రే నమః.